హలో గైస్ మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో డీటెయిల్గా ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ ఓట్ ఎవరికి వేస్తున్నారు? తనుజాకి వేస్తున్నారా, కళ్యాణ్కి వేస్తున్నారా, డీమాన్కి వేస్తున్నారా, సంజనాకి వేస్తున్నారా, ఇమాన్యుల్కి వేస్తున్నారా? సో కళ్యాణ్కి తనుజాకి ఇద్దరిలో అండ్ ఇద్దరికి కానీ లేకపోతే ఇండివిజువల్గా తనుజాకి కానీ ఇటుపక్క కళ్యాణ్కి కానీ ఓటేసే పర్సన్స్ ఎవరైతే ఉంటే మన ఛానల్కి హ్యూజ్ సపోర్ట్ కావాలండి. మీ సపోర్ట్ ఉంటే మీలాంటి సపోర్టర్స్కి నా వీడియో చాలామందికి షేర్ అవ్వాలంటే కనుక మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి లైక్ కొట్టి దగ్గర 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే కనుక క్రేజ్ అలా ఉంది. ఇటు పక్క తనుజా గారికి, ఇటు పక్క కళ్యాణ్కి 1000 నేను చెప్పింది చాలా తక్కువ. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గర ఒక 400 సబ్స్క్రైబర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన హ్యూజ్ సపోర్ట్ వల్ల ఈ వీడియో బాగా క్లిక్ అయ్యి మీరు ఫేవరెట్ అనుకున్న కంటెస్టెంట్ అయితే నా తరఫు నుంచి సపోర్ట్ వెళ్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో చూడబోయే ముందు నేనైతే కనుక సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తిగా ఈసారి తనుజా గారికి గెలవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అంటే మెయిన్గా తనుజా గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. అండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నా కళ్యాణ్కి తనుజాకి మీ ఇద్దరు ఎవరు సపోర్ట్ కావాలనుకుంటే వాళ్ళకి వేరే కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో అయితే పూర్తిగా చూడండి. 5 నిమిషాలు మాత్రమే ఉంటున్నావా. సో రిమైనింగ్ ఇమాన్యుల్, సంజన, తర్వాత డిమాండ్ పవన్ ఫ్యాన్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కనుక ఉన్న టాప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 5 మెంబర్స్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు. నేను ఎస్పెషల్లీ తనుజా అండ్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే డే 1 నుంచి వాళ్ళు మంచిగా ఆడుతూ వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాను. వీళ్ళ రిమైనింగ్ ముగ్గురు గురించి చెప్పడానికి రీజన్ ఏమీ లేదు. వాళ్ళు కూడా వాళ్ళలో ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ వీళ్ళైతే కనుక ఓటింగ్ అనాలిసిస్లో వీళ్ళకి టాప్ వెయిటేజ్ ఉంది కాబట్టి వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్తున్నానండి. సో దీంతో పాటుగా ఆల్రెడీ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఇంకా ఈరోజు సోమవారం, అంటే సోమవారం అయిపోయింది, మంగళవారం, బుధ, గురు, శుక్రు ఇంకా 3 డేసే మిగిలి ఉందండి. మీరైతే కనుక నాన్ స్టాప్గా మీకు నచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ఏ రోజు మిస్ అవ్వకుండా ఎన్ని పనులు ఉన్నా మానుకోవద్దు. అంటే మానుకోవడం ఇన్ సెన్స్ మనం పనుల్లో పడితే మర్చిపోతాం కదా. ఖచ్చితంగా మీరు ఓటింగ్ అనాలిసిస్లో అండ్ ఓటింగ్ రిజల్ట్స్లో మంచిగా మీరు నచ్చిన వ్యక్తి ఉండాలంటే కనుక ప్రతిరోజు ఖచ్చితంగా మీ నచ్చిన పర్సన్కి ఎన్ని పనులు ఉన్నాయి అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ అయితే కనుక మీరు టైం కేటాయించుకొని ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ ఓట్ వేయాలన్న మనకు ఆప్షన్ ఉండదు కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ తర్వాత బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 10 వస్తుందిగా. ఆ 10 కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ సీజన్లో అయితే కనుక మన వీడియోలు ఇంకా మొత్తం మోగిపోద్ది అనమాట. ఈ సీజన్లో దగ్గర 400 వీడియోస్ చేసాం స్టిల్ ఇప్పటిదాకా. ఈ 99 డేస్లో మనమైతే కనుక సో ఏ రోజు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా మనం ప్రతిరోజు మ్యాక్సిమం మన చూస్తున్న ఆడియన్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా నేనైతే కనుక నా తరపు నుంచి ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో నేనైతే కనుక వీడియోస్లో జెన్యూన్గా చెప్తున్నాను. టు ఫ్రాంక్గా చెప్పాలంటే కనుక ఓపెన్గా ఉన్నట్టు చెప్తున్నాను, నచ్చకపోయినా. అండ్ ఇప్పుడు ఏంటంటే కనుక వచ్చే ప్రోమోస్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా మీమ్స్, తెలుగు మీమ్స్, కామెడీ, ఫన్నీ యాడ్ చేసి పెడుతున్నాను అనమాట. అవి కూడా మీ అందరికీ నచ్చుతాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏదైతే ఓటింగ్ అనాలిసిస్ గురించి నేను చెప్తున్నానో 99.9% అని చెప్పను, 100% పక్కాగా ఈసారి చాలామంది ఒక చిన్న జస్ట్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎవరు కొడతారా బాబు అని చెప్పి పెడితే తనుజా అని చెప్పి 90% పెడుతున్నారు, కళ్యాణ్ అని చెప్పి 80% పెడుతున్నారు. ఇద్దరికి పోటీ అలా ఉందన్నమాట. ఇమాన్యుల్కి 3rd పొజిషన్లో ఉన్నాడు, డిమాండ్ పవన్, సంజన కష్టంగా వాళ్ళకైతే రాదు. అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్లో లాస్ట్ డే సండే ఏదైతే జరుగుతుందో ఆ సండే రోజున ఎవరైనా మనీ తీసుకుంటారా, కళ్యాణ్ మనీ తీసుకుంటాడా, తనుజా తీసుకుంటుందా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేం. వీళ్ళిద్దరు అయితే పక్కాగా తీసుకోరు. ఎందుకంటే కనుక వాళ్ళిద్దరు ఖచ్చితంగా టికెట్ ఫినాలే దగ్గర నుంచి చాలా చేంజెస్ వచ్చాయి వాళ్ళ దగ్గర. ఖచ్చితంగా ఫినాలే మనం కొట్టాల్సిందే, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ కప్గా అయితే నేను కొట్టాల్సిందని చెప్పి తనుజా, కళ్యాణ్ వీళ్ళిద్దరు అయితే కనుక పోటీ పడుతున్నారని చెప్పి ఆడియన్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే కనుక వాళ్ళు ఇచ్చిన కంటెంట్ గేమ్ కూడా అలాగే ఉంది, ఆడియన్స్లో కూడా ఫుల్ క్రేజ్ అలాగే ఉంది. ఓట్ అపీల్లో కూడా వాళ్ళు అలాగే మాట్లాడారు. అండ్ ఇక్కడ ఓట్ అపీల్ లభించింది ఎవరికంటే కనుక మెయిన్గా కళ్యాణ్ పడాలకి ఓట్ అపీల్ లభించలేదు. దాని తర్వాత ఆ వీక్లో తనైతే నామినేషన్స్ పెట్టలేదు. అదేమన్నా నెగిటివ్గా అవుతుందా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇక్కడైతే కనుక తనుజా గారి ఫ్యాన్స్ అయితే కనుక ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా వాళ్ళైతే కనుక తనుజాకి సపోర్ట్ ఇచ్చుకుంటానే వస్తున్నారు. బట్ ఇక్కడ చిన్న క్లూ ఒకటి గమనించాలి అందరూ, ఎక్స్పెక్టెడ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్న మాటకి ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
ఏ రేంజ్లో సస్పెన్షన్ క్రియేట్ చేసి ఆడియన్స్ని అబ్బా ఏంట్రా బాబు ఈ థ్రిల్లింగ్ ఇంత పెట్టారని చెప్పి అనిపించేలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి చూద్దాం ఏ రకంగా ఉంటుందో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా మీరైతే కనుక మర్చిపోకుండా ఓట్ అయితే వేయండి. వేస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. దాంతోపాటుగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.